అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం మీతో షేర్ చేసుకోవాలి. నాకున్న అనుభవాన్ని బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మూడు సంఖ్య యొక్క విశిష్టమైన ప్రాముఖ్యత ఏంటంటే, ఆది నుంచి యాకోబు 12 మంది గోత్రాలు టోటల్ చేసుకుంటే 3, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులు టోటల్ చేసుకుంటే 3, అలాగే మన బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు టోటల్ చేసుకుంటే 3, అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ చూసుకుంటే 3, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి పునరుద్ధానం చెందిన రోజు 3వ రోజు. కాబట్టి ఈ 3 అనే పదాన్ని దేవుడు మనకు బయలుపరిచింది. పునరుద్ధానం, తిరిగి జన్మించడం అనే విషయాన్ని మనం 3 యొక్క ప్రాముఖ్యతను బట్టి ఈ విషయాన్ని మీరందరూ గమనించగలరని కోరుచున్నాం.